నిషిక 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 ఆదిలక్ష్మి అత్తయ్యకి ఎలా దెబ్బ తగిలింది నిషిక? చెప్పాం కదా వదినా, ఆవిడ కాలు జారి కింద పడింది, తలకి దెబ్బ తగిలించుకుంది. ఆ దెబ్బని అలుసుగా తీసుకుని నీకు మాకు దూరం పెంచాలా? మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తా ఉండది. అత్తయ్యకి మనం కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు కదా అక్క. అందుకే నిషి వాళ్ళ మీద నిందలు వేయాలని చూస్తుంది. అత్తయ్య నింద మోపాలని చూడడం లేదు యువరాజ్, నిజం చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆవిడ మాటలు నమ్ముతున్నారు వదినా? మేము కావాలని ఆవిడని కింద పడేలా చేశాము అంటున్నారా? కాదు నిష్క, నువ్వు మా అత్తయ్యని కిందకి నెట్టేసావు అంటున్నాను. నెట్టలేదా? ఇప్పుడు కౌశికి చెల్లెమ్మ మాటలు విని నిన్ను అనుమానిస్తోందని అనుకోవద్దమ్మా. సాక్ష్యం ఉంది. సాక్ష్యమా? అమ్మ కౌశికి, ఆ వీడియో చూపించు. అమ్మి మొహం చూస్తే దొరికిపోయినట్టు అనిపిస్తా ఉండదే. ఈ వీడియోలో అత్తయ్య కాలు జారి కింద పడినట్టు కానీ అత్తయ్య అబద్ధం చెప్తున్నట్టు కానీ అనిపించడం లేదు నిష్క. మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, వామ్మో, ఎంత మోసం! నన్నే చంపాలని చూసి మళ్ళీ నేనే అబద్ధం చెప్తున్నానంటారా? నేను చెప్పాను కదా కౌశికి, వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. ఏంటమ్మా నిష్క ఇది? మనుషుల ప్రాణాలంటే ఆటలుగా ఉందా? ఆదిలక్ష్మికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరుగుంటే సురేష్కేం సమాధానం చెప్పేవాళ్ళం? ఈ పని నువ్వు ఒక్కదానివే చేసావా లేదా ముగ్గురు కలిసి చేశారా? అమ్మి ఒక్కతే చేసుండదమ్మి. మాకసలు ఇట్ట జరిగి ఉండదని కూడా తెలీదు. ఏందమ్మి అట్ట చూస్తూ ఉండవు? ఎంత కోపం ఉంటే మాత్రమో అట్ట అమ్మిని తోయడం తప్పు కదా? అవునత్తయ్య, చాలా తప్పు. ఎప్పుడు చూడు నా కుటుంబం మంచివాళ్ళు, మహాత్ములు అంటావు కదా, ఇప్పుడేమంటావు కౌశికి? చెప్పు, ఏమంటావు? నిషిక ఆవేశంలో తప్పు చేసింది అత్తయ్య. అందుకే మీకిప్పుడు నిషిక క్షమాపణ చెప్తుంది. సారీ చెప్పు నిషి. వదినా, తప్పు చేసావు, సారీ చెప్పు. ఆ అమ్మి నీ ఫేస్ ప్యాక్ లో కారం కలిపిందన్న కోపంలోనే నువ్విట్టా చేసినా అది మాత్రమో తప్పమ్మి. కాబట్టి సారీ చెప్పు.